సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో నల్లపోచమ్మ ద్వితీయ వార్షికోత్సవ ఉత్సవాలను గ్రామస్తులు భక్తులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పుల్కల్ పురవీధులన్నీ భక్తి పారవశ్యంతో ఉప్పొంగిపోయాయి. అమ్మవారి జాతర వేడుకలు 2 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా ఈరోజు చివరి రోజు కావడంతో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఏటా నిర్వహించే పోచమ్మ జాతరలో భాగంగా అఖండ దీపారాధన, గణపతి పూజ, నవగ్రహాల పూజ, అభిషేకాలు, హోమాలు, వివిధ కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో పోచమ్మ తల్లిని స్మరించుకుంటూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. కోరిన కోరికలు తీర్చే తల్లిగా నల్లపోచమ్మ తల్లి కొంగు బంగారంగా విరాజిల్లుతుండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకోవడానికి తరలివచ్చారు. అమ్మవారికి కనుల విందుగా సాగిన ఈ ఉత్సవాల్లో నేడు డప్పు వాయిద్యాల మధ్య బోనాల సమర్పణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి నల్లపోచమ్మ తల్లిపై ఉన్న భక్తిని గ్రామస్తులు చాటుకున్నారు. Yeah.